అందరికీ నమస్కారం. ఇప్పుడు మేళకర్త రాగాలలో మనం చక్కని రాగం హఠకాంబరి రాగాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ హఠకాంబరి రాగం 18వ మేళకర్త, అగ్ని చక్రంలో ఉన్నటువంటి లాస్ట్ రాగం. ఇంద్ర చక్రం, నేత్ర చక్రం, 2 చక్రాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అగ్ని చక్రం చెప్పుకుంటున్నాం. అగ్ని చక్రంలో లాస్ట్ రాగం హఠకాంబరి. ఈ హఠకాంబరి రాగాన్ని మనము చక్కగా స్వరస్థానాలు తెలుసుకోవాలి. ఇలాంటి కొత్త కొత్త రాగాలు ఎప్పుడు పేరుగిన రాగాలు చాలా ఉంటాయి కొంతమంది గాయకులకు. మరి ఇలాంటి మేళకర్త రాగాలని మనం తెలుసుకోవడమే మన ఛానల్లో. అన్ని రాగాలు 72 మేళకర్త రాగాలు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇప్పుడు 18వ మేళకర్త రాగమైనటువంటి హఠకాంబరి రాగాన్ని మనం ఇప్పుడు చక్కగా స్వరాలతో తెలుసుకొని సాధన చేస్తున్నాం. గమనించండి. స్వరస్థానాలు: షడ్జమం, శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్చుది దైవతం. ఈ దైవతం 3వ దైవతం. ఇది శుద్ధ దైవతం, చతుశ్రీ దైవతం. ఇప్పుడు ఇది షట్చుది అంటే 3వ దా. షట్చుది దైవతం, కాకలిషాదం, షడ్జమం. గమనించాలి. ఆరోహణ అయిపోయింది. వచ్చాడు అవరోహణలో కూడా షడ్జమం, కాకలిషాదం, షట్చుది దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతరగాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. మరొకసారి నిదానంగా గమనించండి. సజ్జమం, శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, షట్చుది దైవతం, కాకలిషాదం, షడ్జమం. మరి వచ్చేటప్పుడు కూడా అవరోహణ సేమ్. షడ్జమం, కాకలిషాదం, షట్చుది దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. ఇవి దీనికి వచ్చేటువంటి స్వరస్థానాలు. అవి గమనించుకోవాలి. తదనంతరం ఈ రాగాన్ని మనం సరళ స్వరాలతో చక్కగా సాధన చేయాలి. ఎలా? సా ఆరోహణ అయిపోయింది. గమనించారు కదా? మరొకసారి సా హఠకాంబరి రాగం మరి ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ సరళ స్వరాలన్నీ కూడా చక్కగా మీరు హాయిగా తెలుసుకొని స్వరస్థానం తెలుసుకుని నిదానంగా సాధన చేసిన తదనంతరం మరి జంట స్వరాలను కూడా మనం సాధన చేయాలి. ఎలా? సా సా రే నిదానంగా సా సా రే జా జా మా మా పా పా గా గా ని ని సా 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 ని ని గా గా పా పా మా మా గా గా ని రాగం ఇలా స్వరస్థానాలను మీరు గమనించాలి.
సరళి స్వరాలు, జంట స్వరాలు చక్కగా ఇవి సాధన చేసిన తదనంతరం మరొకసారి రాగ మాధుర్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆలాపనలో మనం తెలుసుకుందాం. రాగాన్ని చక్కగా ఆలాపనలో మీరు హాయిగా మీకు ఇంకా స్వార్థాలు తెలుసుకొని మీకు తోచిన విధంగా మీరు కూడా సాధన చేసుకోవచ్చు. ఈ రాగా హఠకాంబరి ఆలాపన ఎలా వాయించాలో ఒకసారి మనం చక్కగా తెలుసుకుందాం. స్పీడ్గా వాయిస్తే అలా వాయించాలి, లేదా స్లో అయితే తమాషగా. ఇలా రాంగరాంగా ఇంకా మీరు స్లోగా ఎట్లా వాయించాలా, స్పీడ్ ఎట్లా వాయించాలి, మీరు నిదానంగా స్వరస్థానం తెలుసుకుంటే మీరే సొంతంగా క్రియేట్ చేసుకొని వాయించుకోగలరు. కాబట్టి ఈ రాగాన్ని ఈ 18 మేళకర్త రాగం అగ్నిచక్రంలో లాస్ట్ రాగం, మరి 18 మేళకర్త రాగం అయినటువంటి హఠకాంబరి రాగాన్ని మనం స్వరాలతో తెలుసుకున్నాం. చక్కగా చూసి సాధన చేయగలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.